మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు బోధిధర్మ ఆయుర్వేద పీఠం నుంచి పండిత్ శ్రీనివాస్ గురూజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, చాలా మంది ఇప్పుడు మన తినే ఫుడ్ వల్లనో లేదంటే ఎక్కువ మంది బయట ఫుడ్కి అలవాటు పడుతూ ఉంటారు. సో ఆ ఫుడ్ వల్లనో ఏంటో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అసలు ఎందుకు వస్తాయి ఈ సమస్యలు? ఈ కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయంటే జనరల్గా అసలు ఇది ఎట్లా బయటపడుతుంది అంటే జ్వరమో గిరమో వచ్చిన తర్వాత లేదా కాళ్ళవాపులు వస్తున్నాయో డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక 2 టెస్టులు ఉంటాయి అనమాట. క్రియాటిన్ టెస్ట్ అని, జిఎఫ్ఆర్ టెస్ట్ అని. ఆ టెస్ట్ తయారు చేసి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందంటే పెయిన్ కిల్లర్లు ఎక్కువ వాడడం వల్ల. ఈరోజు ఏంటంటే మనిషి శరీరము అంటే అలసట లేకుండా జనరల్గా ఏంటంటే ఎక్కువ జర్నీ చేయడం వల్ల ఒక నొప్పి రాగానే మనకు మెడికల్ షాప్ కనబడుతుంది. అక్కడ పోవడం, ఒక ట్యాబ్లెట్ వేయడం. రీసెంట్గా నేను ఒక వీడియో చూసిన, కనీసం 3 నెలలు పెయిన్ కిల్లర్లు వాడితే ఆ అబ్బాయి ఒక 2 కిడ్నీలు డ్యామేజ్ అయినాయట. అయితే చాలామంది ఫుడ్లో కూడా కలుషితమైన ఫుడ్. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇతర దేశాల వాళ్ళు భారతీయులు సంపన్నులు ప్లస్ ఆరోగ్యవంతులని మనని ఆరోగ్యవంతులు బలహీనంగా చేస్తానికి కూడా చాలామంది రకరకాల సాల్ట్స్ అని వస్తున్నాయి. అవన్నీ బేకరీలల్లో, లేకపోతే స్వీట్ షాపులల్లో, లేకపోతే ఇంకో కాడ, లేకపోతే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో ఈ ఉప్పులు రకరకాలు వాడడం వల్ల కూడా క్రియాటిన్ అనేది కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీంట్లో ఆయుర్వేదంలో అద్భుతమైన పరిష్కారం ఉంది. దానికి ఏంటంటే పరిష్కార మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఓకే, ఆ పరిష్కార మార్గాల గురించి చెప్పండి సార్. పరిష్కార మార్గాలంటే ఇంతకుముందు నాతో జర్నీ చేయలేక చాలామంది మధ్యలో నన్ను వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఉంది. చాలామంది ఏదైనా ఒక సంవత్సరం కోర్సు, ఒక 6 నెలలు వాడండి మీకు ఉపయోగం ఉందంటే ఈ 6 నెలల వాళ్ళకు ఏదో జరగడం, ఏదో ఆర్థిక భారం అయ్యి రకరకాలుగా వదిలిపెట్టేది. ఈ మధ్యకాలంలో వారణాసిలో ఉన్న ఒక గురుగారు చెప్పినది ఏంటంటే బూరుగు చెట్టు ఆకుల్ని గినుక దాన్ని గినుక క్షారం తీసి, ఇంతకుముందు మనము తోక మిరియాలని క్షారం తీసేది, ఇంతకుముందు ఏంటంటే చిల్ల గింజలు క్షారం తీసేది, అట్లా అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ కాలంలో అన్ని క్షార పద్ధతిలో చాలా వరకు తీస్తున్నాం. మనం రావి చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ, వేపాయ చెట్టు కానీ క్షారాలు తీసి, ఇంకొకటి ఏంటంటే అల్లము, మనము ఉల్లిగడ్డ అంటాం కదా, ఉల్లిగడ్డను కూడా క్షారం తీసి, కొత్తిమీర క్షారం తీసి, మన పుదీనా క్షారం తీసి, ఈ విధంగా అన్ని క్యాప్సల్ రూపంలో ఒక 3 రకాల క్యాప్సల్ ఇస్తాం. ఒకటి ఏంటంటే రావి చెట్టు బెరడు, వేప చెట్టు బెరడు, ఈ 2 కలిపి మనం దంచి పౌడర్గా చేసి ఇస్తాము. దాన్ని ఉదయం 1 చెంచా, సాయంత్రం 1 చెంచా, 2 గ్లాసులు నీళ్ళు లో ఒక చెంచా పొడి వేసి 1 గ్లాస్ మరగబెట్టుకొని తాగాలి. ఒక అద్భుతమైన ఫలితాలు. చాలామంది ఏంటంటే దీనికి కొద్దిగా డైట్ చెప్తాము. బార్లీ తీసుకుంటే చాలా మంచిదని మా గురుగారు చెప్పేది. బార్లీ రొట్టె రూపంలో కానీ, బార్లీ ఆ విధంగా చేసుకోవచ్చు. బార్లీ రొట్టె చేసుకుంటే పౌడర్గా చేసి దాంట్లో ఏంటంటే కొత్తిమీర చట్నీ పెట్టుకొని తింటే బాగుంటుంది. అంటే ఇట్లా కొంతవరకు డైట్ ఇచ్చి చాలా వరకు ఏంటంటే కొర్రలు, అరికలు, సామలు, ఉదలు ప్రిఫరెన్స్ వాటికి ఇవ్వండి అని చెప్తాం. ఎన్ని డేస్ వాడాలి సార్? అంటే జనరల్గా ఏంటంటే ఒక 90 డేస్లో మంచి రిజల్ట్ వస్తుంది. ఇంతకుముందు ఒక 6 నెలలు పట్టేది, ఇప్పుడు ఒక 3 నెలల మంచి రిజల్ట్ వస్తాయి. ఇదే కాకుండా మాకు షాఫీయుద్దీన్ అని ఒక అనువంశిక వైద్యుడు, వాళ్ళు ఈ మధ్యకాలంలో నాకు నేర్పిన యోగం ఏంటంటే వసా అని, లేకపోతే ఒక 2-3 రకాల ఇండిగ్రీడియంతో ఒక సిరప్ తయారు చేస్తాం. అంటే లిక్విడ్ లాగా తయారు చేస్తాం. 15 ml మార్నింగ్, 15 ml ఈవినింగ్ తీసుకుంటే అసలు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లంగ్స్ ఇన్ఫెక్షన్. వాళ్ళు ఏంటంటే దమ్ము వచ్చినట్టు ఉంటుంది, నాకు గసగస వస్తుందని రకరకాలుగా అంటుంటారు. అయితే ఈ సిరప్ ఇచ్చిన తర్వాత, ఈ సిరప్ కూడా కేవలం 2 నెలల నుంచే ఇస్తున్నాము. ఇది ఇచ్చిన తర్వాత మాత్రం అద్భుత ఫలితాలు. ఎందుకంటే వాళ్ళకు ఎప్పటికైనా ఊపిరితిత్తులు స్టోరేజ్ పెరగాలి. స్టోరేజ్ పెరిగితే ఏంటంటే బాడీ యాక్టివ్ అవుతుంది అన్నమాట. బాడీ యాక్టివ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే తీసుకున్నాక 1 నెల రోజులకే బాగుందండి. ఇప్పుడు సంకల్ప గుణం ఉంటుంది. మనిషి ఆలోచన ఎట్లా అంటే, నా సంకల్పం అమ్మ నేను రికవరీ అవుతా, ఇది కొద్దిగా ఉపయోగం అయింది, 1 నెల 2 నెలల్లో మంచి రిజల్ట్ వచ్చే వరకు అంటే జర్నీ చేస్తా అనుకుంటుంది. ఇంతకుముందు ఏమైందంటే ఒక 6 నెలలు పట్టేది. ఈ 6 నెలల వరకు ఇది గురుగారు ఏదో చెప్తుంటాడో అది చెప్తుంటాడో అని నన్ను మధ్యలో వదిలేసిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే ప్రతి వ్యాధికి కూడా
మేము అనేక రకాల ఏ జబ్బుల బారిన పడి వ్యక్తినైనా కూడా తప్పకుండా దాన్ని సాధన చేయాలని మా గురువుగారు చెప్పేది. ఓకే. సాధన చేయి బిడ్డ, మార్కెట్లో కనుక నువ్వు నడుచుకుంటూ పోతుంటే ఒకడు వాటర్ ఇస్తాడు, ఒకడికింత భోజనం పెడతాడు, ఒకడు దుప్పటి ఇస్తాడు, ఒకడు నిద్రపోతానికి ఒక స్థలం ఇస్తాడు. అంటే మనది జర్నీ ఆ విధంగా ఉంటుంది. ఆయుర్వేదంలో అనేక మంది నీకు సాయం చేస్తుంటారని అంటే అదే విధంగా మాకు అనేక అద్భుతాలు. చాలామంది రీసెంట్గా ఒక 25,000 మందికి మన షుగర్ వ్యాధి ఫ్రీగా అని చెప్తే ఎవరు వచ్చి కూడా మేము ఒక 2,000 అయినా ఇస్తాం, ఒక 1,000 రూపాయలు ఇస్తాం, మీరు గోశాల నడుపుతారు అని ఏంటంటే ఒక నెగిటివిటీ అనేది తీసుకురావడానికి ఎంతోమంది మా గురించి చెప్తుంటారు. కానీ పాజిటివ్గా మా అభిమానులు పెరుగుతూ పోతుంటారు. కాబట్టి చాలామంది ఏంటంటే పత్రహరితం ప్రాణహాని కాదు, ఆయుర్వేదం అనేది శాశ్వత పరిష్కారం అని వాళ్ళే వచ్చి చెప్తుంటారు. ఇప్పుడు మేమంటున్న మాట కాదు. లేదండి నేను షుగర్ మందులు ఒక 5 ఏళ్ళు వాడినా, అక్కడ ఏం జరిగింది, ఒక ట్యాబ్లెట్ పోయి 2 ట్యాబ్లెట్ పోయి 3 ట్యాబ్లెట్లు అయినాయి, తర్వాత ఇన్సులిన్ అన్నాడు. మీ దగ్గరకు వచ్చినాం, ఒక 3-4 నెలలు వాడినాం. షుగర్ కూడా చాలా సంవత్సరం పట్టేది తగ్గాలంటే. చాలామంది నన్ను మధ్యలో వదిలి జర్నీ పోవడం జరిగింది. కానీ ఇప్పుడున్న అద్భుతమైన పరిష్కారాల్లో చాలా బాగుంటాయి. ఏంటంటే ఎప్పటికైనా ఒక డెసిషన్ తీసుకోవాలి. అలోపతి డాక్టర్ దగ్గరికి 5 ఏళ్ళైనా తిరుగుతుంటారు. కానీ ఆయుర్వేద డాక్టర్ ఒకటి ఇప్పుడు మీ శరీరం వేరే ఉంటుంది, నా శరీరం వేరే ఉంటుంది, మీ కెమెరామెన్ వేరే ఉంటుంది, మా బాబు శరీరం వేరే ఉంటుంది. అంటే ఈడ 5 కూర్చుంటే 5 శరీరాలు వేరే ఉంటాయి. ఇప్పుడు మీకు జల్లి తగ్గవచ్చు, నాకు లేట్ కావచ్చు. ఒక 6 నెలలు బాండింగ్, 6 నెలలు అసలు దీని సంగతి ఏందో తెలుసుకోవాలి అన్న విధంగా ఉండాలి, ధైర్యం ఉండాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే జబ్బు పడంగానే ఇప్పుడు నాకు 2 కిడ్నీలు, వాళ్ళు పడుకుంటారు, నైట్ పోయి పడుకోగానే ఆలోచిస్తుంటారు, నా 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి, ఇక నా పరిస్థితి ఇంతే, నా భార్య ఎడిపోద్దు, నా పిల్లలు ఎడిపోతారు అంటే ఈ విధంగా ఆలోచన ఉంటుంది. అట్లా ఉండకుండా నేను కిడ్నీ డయాలసిస్ రికవరీ పేషెంట్. నాకు 63 సార్లు ఇదే హాస్పిటల్లో, ఈ హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో డయాలసిస్ అయింది. నేను అప్పుడైతే మంచి ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ కూర్చేది. నా చిన్న పిల్లలు 1.5 సంవత్సరం, 2 ఇయర్స్ మా బాబు, 1 ఇయర్ మా బేబీ. వాళ్ళు చిన్న పిల్లలు పెట్టుకొని ఏంది నీ పరిస్థితి, ఇప్పుడు డయాలసిస్ అంటుర్రు, మరి నా పరిస్థితి ఏంటని నా భార్య అనేది, మరి నన్ను ఏం చేయమంటావు అని ప్రశాంతంగా ఉండేది. ఈ హాస్పిటల్లో క్లీనింగ్ చేస్తానికి వస్తారు కదా, వాళ్ళు చూసి 4 రోజుల్లో చచ్చిపోయడానికి నాకు పెద్ద జ్ఞానం అయినా అన్న మాట నా చెవితో విన్నా. నేను ఎవరిని పట్టించుకోపోయేది. ఒక నెప్రలాజిస్ట్ చెప్పిండు, మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అన్ని రోజులు ఎక్కువ జీవించగలుగుతారంటే ప్రశాంతంగా ఉండేది. కాబట్టి ఏంటంటే వాళ్ళ ధైర్యమే కాపాడుతుంది, అనవసరంగా మమ్మల్ని నిందించి వేస్తూ. మేమేం చేస్తామంటే ఇప్పుడు నేను ఇచ్చే మందులు, నేను ఇచ్చే మూలికలు కిడ్నీ డయాలసిస్కి ఇచ్చేది నా ఒక్కంది కాదు, 6 అనువంశిక వైద్యులు చెప్పిన ఫార్ములాలు. ఒకతను ఇద్దరు పోయి అవన్నీ ఫార్ములాలు. మరి ఇవన్నీ నేను చేస్తున్నా, దీన్ని ఏం చేయాలి? అంటే మీరు చెప్పిన రెమెడీస్ కొన్ని బాడీస్కి పడతాయి, కొన్ని బాడీస్కి ఎఫెక్ట్ చూపుతాయి కదా. అసలు ఎట్టి పరిస్థితిలో ఆయుర్వేదం పడుతుంది అన్నది ఏముండదు. కాకపోతే ఏంటంటే పెద్ద పేగులలో బ్యాక్టీరియా ఉంటుంది బిడ్డ, మా గురువులు చెప్పిన మాట. ఒక్కొక్కసారి మోషన్స్ అవుతాయి, ఒక్కొక్కసారి కళ్ళు తిరిగినట్టుగా అవుతాయి. అంతేగాని దానికే అంటే ఇబ్బంది పడొద్దు ఎట్టి పరిస్థితుల్లో అంటే మా గురువులు చెప్పినట్టుగానే వాళ్ళ డైట్ గీటు అన్నీ. కొంతమందికి అయితే కిడ్నీ వాళ్ళకైతే నా పర్సనల్ నెంబర్ ఇస్తాను. నెంబర్ ఇస్తే వాళ్ళు ఫాలోఅప్ చేస్తుంటారు, వాళ్ళు ధైర్యం చెప్తుంటారు. కాబట్టి ఏదైనా కూడా ఆయుర్వేదం వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఒక 6 నెలలు సమయం, 1 సంవత్సరము ఈయనతో జర్నీ చేస్తాను ఆలోచించుకొని రావాలి. ఒక ఆయన అంటాడు వచ్చి, కర్నూలులో నేను మందులు వాడినా, ఖమ్మంలో వాడినా, లేకపోతే నెల్లూరులో వాడినా నాకు తగ్గలే అంటాడు. మరి ఆ 3 చోట్ల వాడినప్పుడు తగ్గకపోతే నా దగ్గర తగ్గదు. ఇప్పుడు ఆయుర్వేదం అందరూ ఆయుర్వేద వైద్యులే. ఎవరో ఒకరు తెలియక ఏంటంటే భావన, అనుపానము ఇవన్నీ సరిగా శుద్ధి అనేది తెలియక చేసేటోళ్ళు ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఉంటే, ఓ సంవత్సరం ఒకళ్ళ దగ్గర ఉంటారు, ఎమ్మటే పోయి హాస్పిటల్ పెట్టుకుంటారు, నేను ప్రాక్టీస్ అని అంటారు. అట్లాంటి వాళ్ళ దగ్గర కనుక కష్టం. కానీ కరెక్ట్ కనుక శుద్ధి, భావన, అనుపానం తెలిసిన వ్యక్తులు. ఇప్పుడు నేను ఉన్న 21 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా. నాకు మందకిస్తం మాది కంటే నాకు భలే అభిమానం. 30 సంవత్సరాలు జాతి కోసం పోరాటం చేసిండు. అయితే నేను అదేవిధంగా ఈ ఆయుర్వేదానికి వన్నె తెస్తానికి నేను పోరాటం చేయాలని ఎన్నోసార్లు ఆయన గారిని కలిసిన. రీసెంట్గా మిరాడం వస్తే కూడా కలిసిన, డాక్టర్ గారు బాగున్నారా, మంచిగా మీరు బాగా డెవలప్ కావాలి, మీరు ఆ డోలు ఉండాలని. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటమ్మా, ఎవరైనా కూడా క్షణిక ఆవేశంతో పోయి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని బదనం చేయడం కాదు. మేమేందంటే పొద్దుగూకులు 3 రోజులు యోగి 3 రోజులు భోగి అని నేను ఒక్కటే పూట భోజనం తింటా. నేను ఉదయం కాస్తంత ఏదైనా ఏదో పండ్లు గిన్నెలు ఏదో ఒకటి లైట్గా తీసుకుంటాం. 4 o'clock ఒక జ్యూస్ తాగుతాం. మధ్యాహ్నం 1 గంటకు భోజనం చేస్తాను.
మా గురువు చెప్పేది అగ్నిహోత్రం చేయాలి బిడ్డ, అర్ధాకలితో జీవిస్తే ఆయుష్ పెరుగుతుంది అనేది. ఆయుష్ పెరిగితే నాలెడ్జ్ పెరుగుతుంది. ఇప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు నైటు వాస్తవంగా ఏంటంటే ఉదయం ఎక్కువ తీసుకోవాలి, మధ్యాహ్నం దానికంటే తక్కువ తీసుకోవాలి, రాత్రి ఇంకా చాలా తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దానికి రివర్స్. కాబట్టి ఇన్ని జబ్బులు వస్తున్నాయి. ఆయుర్వేదం అనేది ఒక అద్భుతమైన పరిష్కార మార్గం. దీన్ని కనుక సెలెక్ట్ చేసుకొని వస్తే నాలాంటి గురు పరంపర వైద్యులకు కొన్ని వందల మంది సహకారం, నాకు ఎంతోమంది సహకరించి ఏ విధంగా చేయాలన్న డౌట్ వచ్చినా కూడా వాళ్ళతో అన్ని సలహాలు తీసుకొని పాపం అందరు దేశంలో ఎంతోమంది ఆయుర్వేదాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో జీవించేటోళ్ళు ఎంతోమంది ఉన్నారనమాట. వాళ్ళందరికీ పేరు పేరున పాదాభివందనం. ఎందుకంటే దీనికి ఈ మొక్క పెరగాలే, ఈ మొక్క బతకాలని అసలు మొత్తం వాళ్ళ జీవితాలను సాక్రిఫికేషన్ చేసిన మన రీసెంట్గా మీటింగ్లో 82 సంవత్సరాలకు మనకు ఆయుర్వేద రత్న అనే అవార్డులు ఇచ్చారు మా యూనియన్ వాళ్ళు. వాళ్ళందరినీ చూస్తే వాళ్ళకు అసలు కళ్ళ సంబరం. వాళ్ళు కనీసం 17వ ఏట స్టార్ట్ చేస్తే 82 సంవత్సరాలు అంటే 60 సంవత్సరాలకు పైగా ఆయుర్వేదానికి సేవ చేశారు. వాళ్ళ అడుగుజాడల్ని మేము నడుస్తున్నాం. కాబట్టి ఏదైనా ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా జాగ్రత్తగా ఆలోచించుకొని వచ్చి పరిష్కార మార్గాలు 100%గా మా గురు పారంపర వైద్యుల దగ్గర, అనువంశిక వైద్యుల దగ్గర ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా.